అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్. రమజాన్ యొక్క పవిత్రమైన మాసంలో మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము. ఈ రోజు నేను మీ అందరికీ ఒక అద్భుతమైన హదీస్ తెలుపుతాను. ఈ యొక్క హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా ప్రవక్త గారు మనకి తెలియజేసిన విషయం ఏంటంటే, రమజాన్ నెలలో ఈ 4 పనులు తప్పనిసరిగా చేయండి. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా రమజాన్ నెల యొక్క శుభాలు లాభాలు పొందగలుగుతారు అని చెప్పి ప్రవక్త గారు మనకి తెలియజేశారు. నా ప్రేమ సోదర మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపిన విషయాల్లో మొదటి విషయం ఏమిటి అంటే, అల్లాహ్ని మెప్పించడానికి రమజాన్ నెలలో ఎక్కువగా మనం ఒక ఆరాధన చేయాలి, ఒక జికిర్ చేయాలి. ఆ యొక్క జికిర్ ఏమిటి అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈ యొక్క నామస్మరణ ఎక్కువ శాతం చేస్తూ ఉండాలి. మన యొక్క పనులు చేసుకుంటూ, లెగుస్తూ, కూర్చుంటూ, పడుకుంటూ, ఎలా అయినా సరే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పూర్తి రమజాన్ నెలలో ఈ యొక్క విరుదు అనేది మనం ఎక్కువ శాతం చేస్తూ ఉండాలి. అలాగే మనం చేయవలసిన రెండవ పని ఏమిటి అంటే, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహ్. ఇలా పూర్తి ఇస్తగ్ఫార్ చదివితే మంచిది. లేదు మీరు అదంతా కూడా చదవలేకపోతున్నారు, మీకు రాదు అనుకుంటే కనీసం అస్తగ్ఫిరుల్లాహ్ 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 ఈ విధంగా కూడా పూర్తి రమజాన్ నెలలో మీరు నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే ప్రవక్త గారు చెప్పిన మూడవ పని ఏమిటి అంటే, అల్లాహతో స్వర్గంని కోరుకుంటూ ఉండాలి. ఓ అల్లాహ్, మనకు స్వర్గాన్ని ప్రసాదించండి. స్వర్గంలో చేరడానికి మేము సరైన బదులుగా ఈ భూలోకంలోనే మంచి కార్యాలు చేసే యొక్క భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి అల్లాహ్తో దుఆ చేస్తూ ఉండాలి. అలాగే మనం చేయవలసిన 4వ పని ప్రవక్త గారు చెప్పింది, నరకం నుండి విముక్తులుగా అల్లాహ్తో దుఆ అడగాలి. ఓ అల్లాహ్, నరకం నుండి, నరకం యొక్క ఆజ్ఞ నుండి, నరకం యొక్క శిక్షణ నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎక్కువ శాతం అల్లాహ్తో దుఆ చేస్తూ ఉండాలి. నా ప్రేమ సోదర మహాశయులారా, ఎవరైతే పూర్తి రమజాన్ నెలలో ఈ 4 పనులు ఎక్కువ శాతం చేస్తూ ఉంటారో ఇన్షా అల్లాహ్ ప్రవక్త గారు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు రమజాన్ నెల యొక్క పూర్తి లాభాలు, పూర్తి శుభాలు పొందగలుగుతారు. మరియు అల్లాహ్ యొక్క దృష్టిలో పరిపూర్ణంగా వాళ్ళు ఉండగలుగుతారు. అందుకనే ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.